రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 70% యువతే ఉంటారని చెప్పారు హోంమంత్రి మహమూద్ అలీ. సరైన అవగాహన లేకే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. రాచకొండ పోలీసులు నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీతో పాటు హీరో కళ్యాణ్ రామ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. యువత డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ కారణాలతో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగబోవని చెప్పారు సిపి మహేష్ భగవత్. మనకు కావాలి అంటే కంట్రోల్ కావాలి, పీస్ కావాలి, ట్రాఫిక్ మంచి కావాలి. ఇది అందరికీ ఈ రోజు అంటే చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు. ఇట్లా ఆర్డర్స్ తీసుకోవచ్చు. నేను డీజీపీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పిక్చర్స్ ఉంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆ టైంలో బషీర్ భాయ్లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంది అక్కడ స్క్రీన్ పెట్టిన తర్వాత ఎట్లా యాక్సిడెంట్ జరుగుతుంది అట్లా 10 సార్లు చెప్పేస్తే పిల్లలకు అవేర్నెస్ వస్తుంది, మంచికి అవేర్నెస్ వస్తుంది. ప్రతి సంవత్సరం చాలా మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. మన నినాదం యు వాంట్ టు డొనేట్ బ్లడ్ టు ద హాస్పిటల్, నాట్ ఆన్ ద రోడ్స్ అనమాట. మీరు ప్రయాణిస్తున్నారు, మీరు సేఫ్ గా మీ ఇంటికి చేరాల. అదే మన పోలీస్ శాఖకి ముఖ్యమైన ఉద్దేశం ఉంటుంది. ఈ రోజు స్నానం చేయాల. ఎప్పుడైనా ఈ ట్రాఫిక్ నియమాలు ఉన్నాయి, ఓవర్ టేకింగ్, ఐ విల్ నాట్ ఇండల్జ్, ఐ విల్ ఫాలో స్పీడ్ లిమిట్. అందరికీ తెలుసు కారు ఫాస్ట్ గా నడపకూడదు, బైక్ ఫాస్ట్ గా నడపకూడదు. హెల్మెట్ వేసుకొని వెళ్ళాలని అందరికీ తెలుసు, సీట్ బెల్ట్ వేసుకొని వెళ్ళాలని అందరికీ తెలుసు, రాంగ్ రూట్ లో వెళ్ళకూడదని తెలుసు, మద్యపానం చేసి డ్రైవింగ్ చేయకూడదని తెలుసు. కానీ ఇవన్నీ మనం పాటించాం. ఎందుకు? దయచేసి ఈ నెగ్లిజెన్స్ పెట్టుకోవద్దు. మన తప్పు లేకపోయినా ఎదుటి వారి తప్పు వల్ల అయినా మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. రోడ్ యాక్సిడెంట్ లో మా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు. 2014లో మా అన్నయ్య గారు చనిపోవడం జరిగింది రోడ్ యాక్సిడెంట్ లో. అదే రోడ్ యాక్సిడెంట్ లో 2018లో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఇక్కడికి నేను ముఖ్యంగా రావడానికి కారణం వాళ్ళని స్మరించుకుంటూ మీరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తారు అని కోరుకుంటున్నాను. ప్లీజ్